పిల్లల హక్కులను రక్షించి వారికి భద్రత కల్పించడానికి పోక్సో చట్టం రూపొందించబడిందని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం హరినారాయణ పేర్కొన్నారు. రమణీయపేట స్వామి జూనియర్ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై జరిగిన అవగాహన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి వివిధ పాఠశాలలు, కళాశాలల పిల్లలందరికీ పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల్లో పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులు, అనాచారాలను అరికట్టడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. పిల్లల గోప్యత కాపాడేలా ప్రత్యేక నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయన్నారు. అత్యాచారానికి పాల్పడితే పిల్లల మనస్తత్వాన్ని బట్టి ప్రత్యేక కోర్టులు కూడా ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని న్యాయమూర్తి హరినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వసంత, కళాశాల కరెస్పాండెంట్ స్వామి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దిశలో ప్రయాణం చేస్తే పెద్ద దిగిన తర్వాత చక్కగా పెడతారు మీరు. కనుక మనకు న్యాయశాస్త్ర కోవిదులు, తదితర పెద్దలు ఆశీనులై ఉండి మనకు ఏదో చెప్పడానికి వచ్చారు. అవి చక్కగా మనం ఆచరించాలి. అర్థమవుతుందా? అల్లరి చేయకూడదు. ప్రతి మాట కూడా మనం పట్టుకోవాలి. తెలిసిందా? మనం అనుకుంటూ ఉంటాం వాక్యం రసాత్మకం, కావ్యం. ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క మాట ముత్యాల మూటది. ఒక్కొక్క మాట ముత్యాల మూట. అటువంటి మాటల్ని మనం చక్కగా గ్రహించాలి. అల్లరి చేయకూడదు. మహానుభావులు ఎక్కడి నుంచో వచ్చారు వారు. నిజంగా మన పూర్వజం సుకృతం అనమాట. అలా రావడం అనేది ఫోటో తీస్తున్నా సరే మనం ఎలా చేయకుండా మనం కట్టడిగా ఉంటేనే మనం ఎదుర్కోగలం. కాబట్టి మీరు అందరూ కూడా మన వసంత్ గారు లాయర్గా చెప్పినట్టుగా జాగ్రత్త పాటించాల్సి, ముఖ్యంగా అబ్బాయిలు ఏదైనా ఒక నష్టం జరిగిందంటే చిన్న ఆకితనం చేసినా సరే మన సంవత్సరాలపై జైల్లో ఉండాలంట. అంటే ఒక బంగారు భవిష్యత్తు అంతా కూడా మనం జైలు పాలయ్యి అస్తవ్యస్త పరిస్థితి ఉంది. కాబట్టి మరి అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మేడంగా చెప్పినట్టుగా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమైంది కదా? చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి తప్పించి మనం పార్కులు, షికార్లు వెళ్ళి ఇంకా తెలుసు కదా, మీకు సెల్ ఫోన్ తెలుసు కదా. ఆ సెల్ ఫోన్ ఉందంటే దాంట్లో విజ్ఞాన భాండాగారం అది. అదేవిధంగా అసభ్యకరమైన అవి కూడా వస్తూ ఉంటాయి. మన వాటికి ఎక్కువ ఆసక్తి, ఆకర్షణలు అయ్యానుకో మన భవిష్యత్తు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుచేత సెల్ ఫోన్ ఎప్పుడు కూడా మనం పరిమితంగా ఉపయోగించాలి. అది మన విజ్ఞానం పెంపొందించి ఉపయోగించాలి తప్పించి ఇట్లా ఇతరత్ర మనం ఏ కూడా చూడకూడదు అన్నమాట. అర్థం కదా? మీరు అందరూ కూడా బాగా చక్కగా చదువుకోండి. మన న్యాయమూర్తిగా చెప్పిన విషయాన్ని కూడా ఆకలింపు చేసి మీ అందరూ కూడా మంచి చక్కటి భవిష్యత్తు ఏర్పాటు చేసి మనం కోరుకుంటూ ఎందుకు చెప్పకూడదు అని అంటున్నాను. ఆ వయసులో నేను తప్పట్టిన అమ్మాయి అడిగినట్టు కూడా న్యాయం ఉంది. మా ఇంటికి వెళ్తే మీ నాన్న లేడా, మీకు అన్న లేడా, మీకు తమ్ముడు లేడా, మీ బాబాయ్ లేడా అంటే ఉన్నాను సార్. అది మీ అన్న, మీ తమ్ముడు, మీ బాబాయ్ తప్పు చేస్తే ఎవరు చెప్తారు? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాయంటే మనం ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు మనం ఒక ఆస్పెక్ట్లోనే ఆలోచిస్తాం. మన ఆడపిల్లలని కాబట్టి మనకే రక్షణ ఉండాలి. మనం ఇట్లా ఉన్నాము. మన అన్నం తప్పు చేస్తే ఎవడు బాధపడతాడు? మన చెల్లి తప్పు చేస్తే ఎవడు బాధపడతాడు? మన బిడ్డ తప్పు చేస్తే ఎవడు బాధపడతాడు? కుటుంబం మొత్తం బాధపడతాడు. అందుకని ఇక్కడ స్కూల్లో ఫస్ట్ ఆడపిల్లలకే పెట్టారు ఇక్కడ. అందుకని బాయ్స్ని కూడా కలపమని చెప్పాను. మెయిన్ కారణం ఇది. ఈ చట్టం అనేది కానీ ఏదైనా సరే ఎవరిని ఇంట్లో బాధపడితే అబ్బాయి తప్పు చేస్తాడు, చెల్లి లేదా, వాళ్ళ అక్కలు ఉండరు, వాళ్ళ తల్లిదండ్రులు జైలుకి వెళ్తే ఎవడు ఇబ్బంది పడతాడు? కాబట్టి ఈ యాక్ట్స్ అనేది చెప్పేదాన్ని అందరికీ ఉపయోగపడేదానికి కుటుంబ వ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇటువంటి మీటింగ్లు పెట్టమని చెప్పారన్నమాట సుప్రీంకోర్టు వాళ్ళు. సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ తోటి ఇక్కడికి వచ్చాం.